క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలుసుకోవటం, ఈ కోవిడ్ సమయంలో మీ అందరితో ఈ విధంగా మాట్లాడాలి, ప్రభు యొక్క వాక్యాన్ని పంచుకోవాలి అని అనుకోవటం, ప్రభు ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి మొట్టమొదటిగా క్రీస్తువే యేసు వారికి స్తోత్రము స్తుతి చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రియమైన వారులారా, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే అందరూ కూడా బైబిల్స్ తెరిచి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. అందరూ బైబిల్స్ దగ్గర పెట్టుకొని మీ టీవీలకు ముందు రావాలని నా యొక్క ఆకాంక్ష. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. That is what the Word of God says. And today, I'd like to bring to your notice 3 words. The first is the sin, and the second is the Savior, and the third is salvation. So I wanted to focus on 3 things. One is sin, Savior, and salvation. So before we look into the word, let us pray. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, మీ యొక్క పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడవు, అదృశ్యమైన దాన్ని దృశ్యమైన దాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడవు, ఆది సంభూతుడు అయిన దేవుడవు, మహా ఉన్నతమైన దేవుడవు, మహోత్కృష్టమైన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, ఎబెనేజరువైన దేవుడవు, మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ మీ కృపని మా మీద కుమ్మరిస్తున్న గొప్ప దేవుడవు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నైనా వేల మంది, లక్షల మంది ప్రభా ఈ యొక్క కోవిడ్కి ఎఫెక్ట్ అయి ఉంటుండగా తండ్రి, మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మహా గొప్ప దేవుడవు నాయన. మీ యొక్క ప్రియులైన వారి మీద ప్రభా మీ కృపను విస్తరింప చేస్తున్న దేవుడవు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ప్రభా ప్రియులందరూ టీవీల దగ్గర కూర్చొని వాక్యం వినడానికి రెడీ అవుతుంటుండగా తండ్రి, నాయన మీరు వాళ్ళ హృదయాల్ని తాకమని వేడుకుంటున్నాం తండ్రి. పాపినైనా నన్ను మీరు కరుణించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ రక్తంలో నన్ను కడగండి తండ్రి, మీరు శుద్ధిపరచండి తండ్రి. మీ వాక్యాన్ని ప్రభా నా నోట్లో పెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. నాలో ఉన్న ప్రతి డాగు మచ్చను ప్రభా మీరు తీసివేయమని, యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తంలో కడిగివేయమని వేడుకుంటున్నాను తండ్రి. వినువారికి ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉండగలగడానికి సహాయం దయచేయండి. వారి యొక్క హృదయాల్లోకి ప్రభా ఇది చొచ్చుకోపోగలడానికి సహాయం దయచేయండి. మీ కృపని ప్రభా మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మరి వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి యొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. మీరు సంఘంగా కూడుకోకపోయినప్పటికీ, మందిరంలోకి రావడానికి కుదరకపోయినప్పటికీ నాయన మీ కృపలో ప్రభా మరి మీరు ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా మమ్మల్ని ఎలక్ట్రానికలీ కనెక్టెడ్గా ఉంచుతున్న గొప్ప దేవుడు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా ఫెలోషిప్లో మేము ఉండడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సాల్మన్ అన్నని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మీ పరిచర్లో ప్రభా మీరు కొనసాగింప చేయండి తండ్రి. మీ దాసుడికి కావాల్సిన జ్ఞానాన్ని మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మరి ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని ప్రభా వినబోతుండగా మీరు కృపనివ్వండి తండ్రి. నేను కాదు తండ్రి, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే తండ్రి మీరొక్కళ్ళే నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, నమ్మకమైన దేవుడు, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు వ్యాపించి ఉన్న దేవుడు తండ్రి.
అందుకనే మీకు ప్రణమిల్లి నమస్కరించుకుంటున్నాను తండ్రి. వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి మీరు నన్ను కరుణించండి నాయన, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఎంతోమందికి ప్రభా ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగాను వారి జీవితాలలో ప్రభా మార్పు తెచ్చే వాక్యంగా ఉండగలగడానికి సహాయం దయచేయండి. ప్రతి మాటను ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి. నా మాటలన్నింటినీ క్యాన్సిల్ చేసి మీ మాటల్ని ప్రభా నా నోట్లో పెట్టమని సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభా కృప తండ్రి ఈ యొక్క మెసేజ్ మొత్తంలో మీరు దయచేయమని మీరే ప్రభా జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటూ యేసు వారి ప్రశస్తమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క 3 మాటల్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. సిన్, సేవియర్ అండ్ సాల్వేషన్. ఈ రోజున నేను ఈ యొక్క వీడియో చేయాలని నన్ను అడిగినప్పుడు, ఈ వీడియోకి సిద్ధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఒక చిన్న సూక్ష్మ జీవి ఏ విధంగా మానవాళిని ఇంట్లో కూర్చోబెట్టిందో ఒకసారి ఆలోచించినప్పుడు నాకు అర్థం కాలేదు. దేవుడు ఈ యొక్క భూప్రపంచాన్ని ఒకవేళ నాశనం చేయాలని అనుకుంటే ఆయనకు ఎంతోసేపు పట్టదు అని అనిపించింది. ఎన్నో సునామీలు, తర్వాత భూకంపాలు ఇవన్నీ అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న సూక్ష్మజీవి వల్ల ద వరల్డ్ ఈజ్ షట్ డౌన్, ద ఎంటైర్ వరల్డ్. Since the times of Alexander, we have never seen this pandemic around the world. We have never seen. It has affected the presidents, the prime ministers, the kings and the queens. మనకు మన ఆలోచనలకు అందని విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వరల్డ్ మొత్తం ఇంట్లో కూర్చోవటం అనేది, లాక్డౌన్ అనేది మనం చరిత్రలో ఎప్పుడు చూడలేదు. నెవర్ వీ హ్యావ్ సీన్ దిస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అప్పుడు నాకేమనిపించిందంటే, మానవుడు ఎంతవాడు, ఈజ్ జస్ట్ ఎ స్పెక్ కదా అనిపించింది. వాడిని ఒకవేళ దేవుడు నాశనం చేద్దామని అనుకుంటే ఒక సూక్ష్మజీవి చాలు కదా అనిపించింది. ఒకవేళ వరల్డ్ అంతటిని వైపౌట్ చేయాలని ప్రభువు వారు అనుకుంటే ఒక 2 సూక్ష్మజీవులు చాలు. కనపడని సూక్ష్మజీవి కోవిడ్, కరోనా వైరస్ అనేది మనకు కనపడదు. ఈ కనపడిన శత్రువుతో మనము పోరాడుతూ ఉన్నాం. కానీ ఈ సమయంలో చాలామంది ప్రియులు చనిపోతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్స్లో చేరుతున్నారు. దెర్ ఈస్ అ యాగనీ ఇన్ ది ఫ్యామిలీస్. వారు వాళ్ళ ప్రియులని కోల్పోతూ ఉన్నారు. ఎవ్వరికీ కూడా దీని మీద ఒక అవగాహన అనేది లేకుండా పోయింది. సైన్స్ ఏం చేయలేకపోతూ ఉంది. దీనికి వ్యాక్సిన్ కనుక్కుందామని మానవుడు ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. కానీ ఈ సమయంలో ఒక మరణాన్ని గురించి మనిషి భయపడుతూ ఉన్నాడు. అదేం మరణం అంటే, నేను చనిపోతానేమో, నాకు కోవిడ్ వస్తే నేను చనిపోతానేమో అనే ఒక భయం వాడిని బాగా పట్టి భయభ్రాంతులకి గురి చేస్తూ ఉంది. కానీ దేవుడు బైబిల్లో 2వ మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మరణము ఒకవేళ మరణించినా పర్వాలేదేమో, కానీ ఆ 2వ మరణానికి మనిషి వెళ్ళకూడదనేది దేవుని యొక్క ఆకాంక్ష. అందుకనే ప్రభువారు అంటున్నారు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అంటున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి అక్కడతో ఆగిపోలేదు. దేవుడు లోకాన్ని ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడంటే, మళ్ళీ అక్కడ పాజ్ తీసుకోలేదు. దే ఇస్ అ పర్పస్ ఫర్ దిస్. ఆ పర్పస్ ఏంటంటే, అందరూ రక్షించబడాలని, ఎవరు కూడా నాశనం అయిపోకూడదని, ఎవరు పెరిష్ అయిపోకూడదని చెప్పి ఆయన తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ యొక్క లోకంలోకి పంపాడు. దేవాతి దేవుడు, మహోత్కృష్టమైన దేవుడు, మన ఆలోచనలకు అందని దేవుడు మనుజావతారిగా యేసుక్రీస్తు వారి అవతారంలో ఈ భూలోకానికి వచ్చాడు. ఈ చరిత్రలో అది ఒక్కసారి జరిగింది అని మనకు తెలుసు. దేవుడు మనిషి అవటం ఎప్పుడు జరగలేదు. అనంతమైన దేవుడు ఆయనకి పరిధులు కల్పించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. అనంతమైన దేవుణ్ణి పరిధులు కలిగిన మానవుడు, నాలాంటి మానవుడు ఇంట్రడ్యూస్ చేయలేడు.
It is impossible to introduce God because he is infinite. ఆయన ఇన్ఫైనైట్గా ఉన్న దేవుడు కాబట్టి నువ్వు నేను ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయలేం. సి ప్లీజ్ మీట్ గాడ్ అని నువ్వు నేను అనలేం. వీ కెనాట్ ఇంట్రడ్యూస్ గాడ్. వీ కెన్ టెల్ అబౌట్ గాడ్, ప్రాఫిట్స్ కెన్ టెల్ అబౌట్ గాడ్, బట్ వీ కెనాట్ ఇంట్రడ్యూస్ గాడ్. అట్ దట్ పాయింట్ కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దేవాతి దేవుడే మొట్టమొదటిసారిగా అనంతుడైన దేవుడు తనకి పరిధులు కలిగించుకొని కాలము అనే చక్రంలోకి రావటం జరిగింది. అది క్రిస్మస్ నాడు 2020 సంవత్సరాల క్రితం. ఆయన పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా ఇది జరగలేదు. దేవాతి దేవుడైన దేవుడు, మహోత్కృష్టమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, అందరికన్నా అన్నింటికన్నా పైనున్న దేవుడు కన్యక గర్భంలోకి వచ్చాడు. ఆయనకే సాధ్యమైంది అది, ఇంకెవరికి సాధ్యం కాదు. గాడ్ కెన్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. దేవుడు మాత్రమే తన్ను తాను ప్రత్యక్షపరచుకోగలడు. అందుకనే ఆయన మనిషిగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన పాపాలని ప్రాయశ్చిత్తంగా, మన పాపాలని తుడిచివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనము ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు ఇలాగ నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సైంటిస్ట్ గారు గుర్తొచ్చారు. ఆయన పేరు ఏంటంటే కార్ల్ సాగన్. కార్ల్ సాగన్ సేస్ లైక్ దిస్. ఈజ్ అ ఫేమస్ ఆస్ట్రానమర్ అండ్ అ సైన్స్ రైటర్. హీ సేస్ లైక్ దిస్: మ్యాన్ ఈజ్ జస్ట్ అ మాలిక్యూల్. కార్ల్ సాగన్ అంటాడు, మ్యాన్ ఈజ్ జస్ట్ అ మాలిక్యూల్. ఆ మనిషి అనేవాడు కణముల సమూహము అంటాడు కార్ల్ సాగన్. నిజమేనేమో, కణముల సమూహం. ఒక్క కణము ఆ కణముల సమూహాన్ని అతలాకుతలం చేసేస్తుంది. ఆ కణం పేరేంటంటే COVID-19, otherwise called as coronavirus. Yes, man is just a molecule, but one molecule is devastatingly affecting him. Just one molecule. And see this. Another scientist says, man is a machine. ఇంకొక సైంటిస్ట్ గారు అంటారు, మ్యాన్ ఈజ్ జస్ట్ ఎ మెషిన్, నథింగ్ మోర్ దాన్ దాట్. He doesn't have emotions, he doesn't have feelings, he doesn't have any other thing. He is just a machine, a programmed machine. In other words, man is just a computer, in his words. A DNA biologist says like this: man is a program. మనిషి అనేవాడు ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటి వాడట. ఎలాగైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ రాస్తారో ఆ విధంగానే మనిషి అట. చూడండి, కార్ల్ సాగన్ సేస్ మ్యాన్ ఈజ్ జస్ట్ అ మాలిక్యూల్, కణముల సమూహం అంటాడు. అనదర్ సైంటిస్ట్ సేస్ మ్యాన్ ఈజ్ అ మెషిన్. ఇంకొక బయాలజిస్ట్ అంటాడు మ్యాన్ ఈజ్ అ ప్రోగ్రామ్ అంటాడు. అండ్ అన్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఏమంటాడంటే, చార్ల్స్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ ఏమంటాడంటే, మ్యాన్ ఈజ్ అన్ యానిమల్ అంటాడు. మ్యాన్ ఈజ్ జస్ట్ అన్ యానిమల్, ఒక జంతువు అట మ్యాన్. మ్యాన్ ఈజ్ అ మాలిక్యూల్, మ్యాన్ ఈజ్ అ మెషిన్, మ్యాన్ ఈజ్ అ ప్రోగ్రామ్, అండ్ మ్యాన్ ఈజ్ అన్ యానిమల్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ది వరల్డ్ టాక్స్ అబౌట్. బట్ ఒక ఫిలాసఫర్ గారి గురించి చదివాను. ఆ ఫిలాసఫర్ ఏమంటారంటే ఇలా అంటారు, మ్యాన్ ఈజ్ అన్ అమృత పురుష అంటాడు ఆయన. మ్యాన్ ఈజ్ జస్ట్ అన్ అమృత పురుష. ఈజ్ సో గుడ్. అండ్ సీ దిస్: man is a machine, man is a molecule, man is an animal, man is an amrita purusha. That means he is like a honey pot. He doesn't do any wrong. Man is so good. Man is very nice. That's what he says. One great philosopher. But the question remains, who is man? Is he an animal? Is he a machine? Is he a program? Or, as a philosopher said, is he an Amrita Purusha? Let us see this. To get an answer for this, who is man? Is there any
is there any book in the world that can give you the correct answer for the definition of man? మనిషి ఎవరో నిజమైన నిర్వచనం ఇవ్వడానికి ఇంకా వేరేది ఏదైనా ఒక గ్రంథం ఈ లోకంలో ఉందా? Science cannot answer, astronomy cannot answer, philosophies cannot answer. They fail to answer this question. Who is man? మనిషి అనేవాడు ఎవరు? ఈ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మనిషి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఈ మనిషి ఇక్కడ ఎంతకాలం ఉంటే ఆ ఉన్న సమయంలో the duration of his journey, what is his purpose? వాడి పర్పస్ ఏంటి? మనిషికి ఉద్దేశం ఉందా? లేకపోతే మనిషి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడా? ఎవరో ఒక ఆయన ఇలా అంటున్నారు, మనిషి ఏంటి, మనిషి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క ప్రపంచంలో ఎందుకు వస్తాడు మనిషి అంటే, ద పర్పస్ బిహైండ్ ది మ్యాన్ ఈజ్, హీ సేస్ లైక్ దిస్, హీ కమ్స్ హియర్ టు డై అంటాడు. నిజమేనా? మనిషి చనిపోవడానికి వస్తున్నాడు ఇక్కడికి? ఒకవేళ మనిషి చనిపోవడానికి వస్తే ఇంతకాలం మనం ఎందుకు బతుకుండాలి? పుట్టుట గిట్టుట కొరకే అని సాంస్క్రిట్ చెప్తుంది. ఒకవేళ పుట్టుట గిట్టుట కొరకే అంటే, గిట్టుట అంటే మరణించటం. ఒకవేళ నేను మరణించడానికి ఈ యొక్క ప్రపంచంలోకి వస్తే వాట్స్ ద యూస్? ఈజ్ దేర్ ఎనీ నోబ్లర్ పర్పస్ ఫర్ మ్యాన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాన్? అసలు మనిషి ఎవరు? ఈ సైంటిస్టులు అన్నట్టు ఈజ్ అ ప్రోగ్రామ్. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనం చదువుకున్నట్టు చూద్దాం. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేశారంట. ఈ యొక్క వచనం ప్రకారం చూసుకుంటే మనిషి అనేవాడు పాపి. మ్యాన్ ఈజ్ అ సిన్నర్. మనిషి అనేవాడు పాపి అని చెప్తుంది బైబిల్. మనుషులందరూ పాపం చేశారా? నేను పాపం చేశానా? నువ్వు పాపం చేశావా? మన ఫ్యామిలీస్లో ఉన్నవారు పాపం చేశారా? మన గల్లీలో ఒక చాలా మంచి ఆయన ఉన్నాడు, ఆయన పాపం చేశాడా? అందరూ పాపం చేశారా? లేకపోతే కొంతమంది పాపం చేశారా? నాకు తెలిసిన ఒక టీచర్ గారు ఉన్నారు, ఆయన ఏ తప్పు చేయలేదని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్, ఎవ్రీబడి నోస్. ఒక ఆయన దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, ఆయన అంటాడు నేను ఏ పాపం చేయలేదని అంటాడు. ఒక ఆయన అంటాడు ఎవరినైతే మనం పాపి అని పిలుస్తామో ఆ పిలిచిన వాడే పాపి అంటాడు. బికాజ్ హీ సేస్ దట్ మ్యాన్ ఈజ్ అన్ అమృత పురుష, హీ డజంట్ డూ ఎనీ రాంగ్. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆశ్చర్యమైన విషయం బైబిల్ చెప్తుంది. ఏంటి తెలుసా? అందరూ పాపం చేశారంట. ఒక ఆయన్ని అడిగాను నేను, ఏంటి సార్ అందరూ పాపం చేశారంటే, అందరూ అంటే ఏంటి సార్ అని అడిగాను. ఎవరు సార్ ఈ అందరూ అని అడిగాను. అడిగితే ఆయన అంటాడు, అందరూ అంటే, ఇంగ్లీష్లో చెప్పనివ్వండి తర్వాత తెలుగులో చెప్తాను. అందరూ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, ఎక్స్క్లూడింగ్ నోబడి అంట. సీ దిస్ వండర్ఫుల్ థింగ్. అందరూ అంటే ఎవరంటే అందరూ ఉన్నారు, ఎవరూ లేకుండా. ఇంగ్లీష్లో బాగుంది. ఎక్స్క్లూడింగ్ నన్, ఇట్స్ ఎవ్రీబడి. ఇంక్లూడింగ్ ఎవ్రీబడి, ఎక్స్క్లూడింగ్ నన్. అంటే దీన్ని బట్టి చూస్తే అందరూ పాపం చేశారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపే. పాపం చేయని వాడెవడూ లేడు. తల్లి గర్భంలోనే పాపంతో నా తల్లి నన్ను కని ఉంది అని దావీదు అంటాడు.
రోమిలకు రాసిన పత్రిక, ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 3:11 ఎవరన్నా వెళ్తారా? మీ బైబిల్స్ మీ దగ్గర ఉంటే దయచేసి ఆ వర్స్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 3:11. రోమికులు రాసిన పత్రిక 3:11. There is none righteous, no, not one. See this verse. There is none righteous, no, not one. They have all gone out of the way. They have together become unprofitable. That's what the word says. 11 and 12. Romans 3:11 and 12. తెలుగులో చదువుదాం. అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారంట. See this verse. అందరూ పాపం చేశారు, అందరూ త్రోవ తప్పారు, అందరూ నువ్వు కూడా, నేను కూడా, నాకు కనిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళు 7.6 billion population in this world. Everybody have sinned. That's what Bible says. So according to the Bible, the historical book, the most historical book in the world, ఏం చెప్తుంది చెప్పమంటారా? ఈ యొక్క ప్రపంచంలో ఏదైనా ఒక గ్రంథాన్ని బాగా నమ్మగలమంటే అది బైబిలే. ఇట్స్ నాట్ ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద హిస్టారికల్ బుక్. ఇట్ ఈస్ ద నమ్మబుల్ గ్రంథం అని ఎప్పుడూ అంటూ ఉంటాను నేను. ఆ నమ్మబుల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏం చెప్తుంది తెలుసా? దేర్ ఈజ్ నన్ రైచస్. నీతిమంతుడు ఎవడునూ లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడు కూడా లేడంట. గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని బైబిల్ చెప్తుంది. సో హూ ఇస్ ద మ్యాన్? Man is righteous? No. Man is a machine? No. Man is created by God, but he has sinned. He has gone astray. పక్కకి వెళ్ళిపోయాడు. పాపము వాడిని ఏం చేసిందంటే వెలుగు నుంచి దూరం చేసేసింది. ఎప్పుడైతే మనం వెలుగు నుంచి దూరంగా వచ్చేస్తామో చీకటికి దగ్గర అవుతాం. చీకట్లో ఒక తమాషా ఉంది. చీకట్లో ఏం కనపడదు. ఇట్స్ ఆల్ కన్ఫ్యూజన్. కానీ చూద్దాం బైబిల్ ఏం చెప్తుంది పాపాన్ని గురించి. బైబిల్ సేస్ బై నేచర్ అండ్ బై డీడ్ వి ఆర్ సిన్నర్స్. బై నేచర్ అండ్ బై డీడ్స్ వి ఆర్ సిన్నర్స్. తెలుగులో చెప్పండి. జన్మతః నేను పాపిని, కర్మతః నేను పాపిని అని బైబిల్ చెప్తుంది. జన్మతః karmatah. And you know the tamasha about this sin? Sin is not local. As COVID is global, కరోనా వైరస్ ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉందో, ఏ కింగ్ని, ఏ ప్రైమ్ మినిస్టర్ని, ఏ ప్రెసిడెంట్ని వదలట్లేదో, దానికి ఒక మత, ఒక కుల, లేకపోతే ఒక ప్రాంతీయ భావం లేదో, అలాగే సిన్ కూడా. ఇది కరోనా వైరస్ కన్నా డేంజరస్, దిస్ సిన్. Because it's like cancer, it eats away. It eats you from inside. You don't know that it is eating you from inside. And that is sin. And it's very dangerous. And Bible says, we are by nature sinners, and by deed we are sinners. చాలామంది అంటారు, నేనేం పాపం చేయలేదండి, నేనే పాపం చేయలేదు కాబట్టి నేను పాపిని కాదు అంటారు. బట్ బైబిల్ సేస్ జన్మతః నువ్వు పాపి అంటుంది. కీర్తనలో 51:5 ఈ మాట రాయబడి ఉంటుంది. 51:5 Psalmist says, and in sin my mother conceived me.
పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అనే మాట స్పష్టంగా రాయబడి ఉంది. సామ్ 51:5, కీర్తనలు 51:5. నేను పాపములోనే పుట్టినవాడును. పాపము చేస్తే పాపి కావటం కాదండి, జాగ్రత్తగా వినండి. పాపము నేను చేశాను కాబట్టి పాపిగా మారను, కాదు. పాపము నాలో ఉంది కాబట్టి నేను పాపం చేస్తాను. దట్స్ వాట్ బైబిల్ సేస్. అండ్ బైబిల్ ఈజ్ ద నమ్మబుల్ గ్రంథం ఇన్ ద వరల్డ్. బైబిల్ కన్నా నమ్మే గ్రంథం ఏదీ లేదు. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నుంచి వచ్చిన మాట ఇది. ప్రభువారు చెప్తున్న మాట, నన్ను నిన్ను సృష్టించిన దేవుడు చెప్తున్న మాట ఇది. సో బై నేచర్ వీఆర్ సిన్నర్స్ అండ్ బై డీడ్ వీఆర్ సిన్నర్స్. కానీ ఒక డౌట్, అసలు ఈ పాపం ఎలా ఎంటర్ అయింది? హౌ డిడ్ సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్? దట్స్ అ క్వశ్చన్. ఇట్ బాదర్స్ లాట్స్ ఆఫ్ పీపుల్. Listeners, are you listening? Lots of people ask you this question. How did sin enter into this world? ఎట్లా వచ్చింది ఈ ప్రపంచంలోకి? బైబిల్ అగైన్ కేటగారికలీ సేస్ లైక్ దిస్. ఆన్సర్ బైబిల్లోనే ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5:12 మనం చూసుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 5:12, ఇట్ ఎంటర్డ్ ద వరల్డ్ వెన్ ఆడమ్ కమిటెడ్ సిన్. మొట్టమొదట మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, దేవునికి రెబీలియస్గా ఆయన మారాడో, ఆయనకి వ్యతిరేకంగా మారాడో, సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. జస్ట్ త్రూ వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ద వరల్డ్. 5:12 చూడండి అందరూ. 5:12 ఒకసారి మీ యొక్క బైబిల్స్ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. చూడండి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Just through one man sin entered this world, and death through sin, and that death spread to all men because all have sinned. ఒక మాట చూద్దాం. ఇప్పుడు కరోనా వైరస్ ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అని మనం సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలన్నీ చెప్తూ ఉన్నాయి. మనం వాళ్ళని అంటుకుంటే, లేకపోతే వాళ్ళ యొక్క స్ప్రింక్లర్స్ ద్వారా వస్తుందని చెప్తూ ఉంది. కానీ పాపం అలా కాదు. పాపము ఒక మనిషి ద్వారా మన జీన్స్లోకి ఎంటర్ అయిపోయింది. చాలామంది అంటారు, మీరు మీ డాడీ లాగా మాట్లాడతారని. అవును, మా డాడీ లాగే మాట్లాడతాను. మీ మమ్మీ లాగా ఉంటారని. అవును, మా మమ్మీ లాగే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ జీన్స్ నాలో ఉన్నాయి, నా బ్లడ్లో ఉన్నాయి. అలాగే పాపపు నైజం ఏదైతే ఉందో అది ఆదాము ద్వారా మనకి సంప్రాప్తమైంది. When Adam sinned, we all sinned in Adam. ఒక కామర్స్ మేడం గారు ఇలా చెప్తారు, నాకు నచ్చింది అది. ఐ వాంటెడ్ టు రీడ్ దట్ స్టేట్మెంట్. హిజ్ సిన్ వాజ్ క్రెడిటెడ్ టు అస్ అంటారు. ఆదాము చేసిన పాపము మన అకౌంట్లో వేయబడింది. ఎందుకంటే ఈజ్ ఆర్ 4 and 4 ఫాదర్. మన తాత ముత్తాత అతను. కాబట్టి అతను చేసినప్పుడు అది మనలోకి ఎంటర్ అయిపోయింది. We don't need to do sin. Sin is already in our blood, in our system, in our nature. In other words, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను, పాపము ఎలాగ వచ్చింది ఈ వరల్డ్లో కంటే బైబిల్ చెప్తుంది, జస్ట్ త్రూ వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్, దట్ ఈస్ ఆడమ్. అండ్ దాంతోపాటు ఆ ప్యాకేజ్లో ఇంకోటి వచ్చేసింది. పాపంతో పాటు ఏమొచ్చింది తెలుసా? ఇంకొకటి, డెత్ కూడా ఎంటర్ అయిపోయింది, మరణం కూడా ఎంటర్ అయిపోయింది. అండ్ మరణం ఏమైపోయిందంటే అందరికీ స్ప్రెడ్ అయిపోయింది.
ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా మరణం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎలా స్ప్రెడ్ అయిందో ఆ విధంగా పాపము అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఇట్ స్ప్రెడ్ టు ఆల్ మెన్ బికాజ్ ఆల్ హ్యావ్ సిన్డ్. అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అది. అండ్ సిన్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ టు అవర్ అకౌంట్. When Adam committed sin, we also committed sin in Adam. That is the inheritance. అది వారసత్వంగా వచ్చింది మనకి. ఎందుకంటే మన రూట్స్ ఆయనలో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. రీసెంట్ సిసిఎంబి ఫైండింగ్స్ ఏం చెప్తుందంటే, సిసిఎంబి అంటే ఇక తార్నాక రోడ్లో ఉంటుంది, చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్, మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన, సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన ఒక మంచి ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకమైన ఒక ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏం చెప్పారంటే, వీ కేమ్ ఫ్రమ్ వన్ మ్యాన్ అని చెప్తున్నారు. సైన్స్ కూడా చెప్తుంది, వీ కేమ్ ఫ్రమ్ వన్ మ్యాన్ అండ్ దట్ వన్ మ్యాన్స్ నేమ్ ఈజ్ యాడమ్. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే, యాడమ్ కమిటెడ్ సిన్ ఆన్ అవర్ బిహాఫ్ బికాస్ హీ వాజ్ అవర్ రిప్రజెంటేటివ్. He represented the human race. అండ్ అందుకనే రోమిలకు రాసిన పత్రిక 7:17 ఏముంటుందంటే ఇలాగుంటుంది, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ డూ ఇట్ బట్ సిన్ దట్ డ్వెల్స్ ఇన్ మీ అని ఉంటుంది. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, రోమిలకు రాసిన పత్రిక 7:17. 7:17 ఏముంటుందంటే, ఇట్ ఈస్ నో లాంగర్ ఐ హూ డూ ఇట్ బట్ సిన్ దట్ డ్వెల్స్ ఇన్ మీ. నేను పాపం చేయను కానీ నాలో ఉన్న పాపము నన్ను నడిపిస్తుంది. ఇక మీదట ఇష్టపడనిది చేసేది నేను కాదు కానీ నాలో ఉన్న పాపమే. ఇష్టపడనిది నేను చెయ్యాలి అని అనుకుంటున్నానంటే నాలో పాపపు నైజం ఉంది. సిన్ డ్వెల్స్ ఇన్ మీ. ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. ప్రియులారా, ఈ పాపము చాలా భయంకరమైనది. బైబిల్ సేస్ దట్ we are all sinners. There is no exception. Nobody is perfect in this world. Only God is righteous. And we are all sinners. Now you tell me, man is an Amrita Purusha? Man is a honey pot? No. Impossible. Bible says that man is a sinner. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా మనలో కొంతమంది ఈ అబద్ధంలో బతుకుతున్నారు. ఏమిటనంటే అది, నేను పాపం చేయలేదు, ఐ డిడ్ నాట్ సిన్, నేను పాపిని కాదు. డోంట్ కాల్ మీ అ సిన్నర్. హౌ కెన్ యూ కాల్ మీ అ సిన్నర్? నన్ను పాపి అనడానికి నీకు ఎంత ధైర్యం? Who are you to call me a sinner? And I am nobody. Nobody is calling you a sinner. God is calling you a sinner. It is God's word. అందరూ ఒకసారి 1 యోహాను 1:8కి వెళ్దాం. 1 John 1:8. What does it say? ఏం చెప్తుంది? If we say that we have no sin, we deceive ourselves. చూడండి, ఈ వాక్యాన్ని చూడండి, జాగ్రత్తగా గమనించండి. If we say that we have no sin, we deceive ourselves. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామంట పాపం లేదని చెప్పుకుంటే. మనము పాపము లేనివారమని చెప్పుకునే ఎట్లా మనల్ని మనం మోసము చేసుకుంటున్నాం. So is there anybody who says that I am not a sinner? No, you cannot say that. Bible disagree with you, my dear friend, my dear brother and sister. You may believe that philosophy, but let me tell you, let me warn you that the Word of God, the authentic book in the world, the historical book in the world, says the other way. You believe it, believe it. If you don't believe, you deceive yourself. I deceive myself. If I say that we have no sin, we deceive ourselves. పాపము
లేదని చెప్పుకోవడానికి వీల్లేదు. మన అందరం పాపమే. Some of the religions in this world also talk about that man is a sinner. The ancient text talks about that man is a sinner. మనిషి పాపి అని చెప్తున్నాయి అవి. బేసికల్గా మనిషి పాపి అని చెప్తున్నాయి. సో మ్యాన్ ఈజ్ నాట్ ఎ మాలిక్యూల్. He may be a bunch of molecules, but he is more than that. He is not a machine, he is not a program. But basically, man is a sinner. He is a born sinner. You see this? He is a born sinner. And you know, to purge away this sin, we need a savior. We need a savior. Who will take away this sin? Who will take away this sin? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి మార్గము చూపించలేడు. ఒక ఈత రానివాడు మునిగిపోతున్న వాడిని కాపాడలేడు. And when everybody is a sinner, when all have sinned, when all have become sinners, who is going to save us? This is my second part. The first part is sin. Man is a sinner. And you need a savior. Who is the savior? I crisscross the entire history. I flip through the history, pages of the history. Is there any man who can save us? Is there a man who is eligible to purge away this sin? But this sin must be cleaned. Man cannot take away this sin because he himself is a sinner. And is there any other man, quotes, any other man who can take away our sin? No. ఈ పాపిని రక్షించడానికి ఎవరైనా ఉన్నారా ఈ వరల్డ్లో? లేరండి, లేరు. చరిత్రలో చూసాము, మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసిన వారు ఉన్నారు, చరిత్రను ప్రభావితం చేసిన వారు ఉన్నారు. బట్ సిన్ను తీసేసే వాళ్ళు ఎవరున్నారండి? హూ ఇస్ దేర్? But we need a savior. And you know, to take away that sin, we need a sinless savior. జాగ్రత్తగా వినండి. ఈ పాపాన్ని తీసివేయడానికి, ఈ పాపిని రక్షించడానికి పాపము లేని రక్షకుడు కావాలి. పాపం ఉండకూడదు ఆయనలో. Is there anybody who can save your sin, who can save you from sin, who can purge your sin? నీ పాపాన్ని తీసివేయడానికి, తుడిచివేయడానికి పాపము లేని రక్షకుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? వేర్ ఇస్ హీ? You search in the different philosophies, the different histories, different things in this world. You just flip through the internet. There is nobody. But there is one book. And in that book there is one man. He is 100% man. He is 100% divine. దైవమానవుడు. ఎవరు తెలుసా ఆయన? బైబిల్ చెప్తుంది, he is the savior. He is a sinless savior. And this savior is not to one place. He doesn't belong to one religion, one region, one race. ఈ రక్షకుడు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు, ఒక కంట్రీకి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక గుంపుకి చెందినవాడు కాదు. Since sin is universal, savior must be universal. జాగ్రత్తగా వినండి. పాపము ఈ వరల్డ్ అంతా ఉంది, సర్వము వ్యాపించి ఉంది. మనుషులందరూ పాపం చేశారు.
And sin is universal. Since sin is universal, this sinless Savior must always be universal, must also be universal. And who is that? Bible says his name is the Savior of the world. See this, John 4:42, యోహాను 4:42 ఇలా ఉంటుంది. ఆయనట లోకరక్షకుడట. వాట్ ఏ గుడ్ న్యూస్ ఇట్ ఈస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియులారా, ఎంత గొప్ప విషయం. సిన్స్ సిన్ ఈజ్ యూనివర్సల్, సేవియర్ షుడ్ ఆల్సో బి యూనివర్సల్. అండ్ దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన లోకరక్షకుడు. నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, ఏంటి ఆయన ఎక్కడ ఎవ్వరికి ఈ మాట రాయబడలేదే అంటే ఎలా రాస్తారు, ఆయన ఒక్కడే కదా. ఆయన లోకరక్షకుడు అని బైబిల్ చెప్తుంది. You cannot limit him to a region, to a country, to a race, to a group of people. Not possible, my dear brothers and sisters, because he is the Savior of the world. He is the Savior of the world, and his name is Lord Jesus Christ. Bible says he is the Savior of the world. And I have a doubt, is it Bible that is only talking about Jesus? Is he there only in the Bible? And I searched history, and history is there in the middle. You see, in the middle he is there. AD and BC, Christu పూర్వము క్రీస్తు శకము, Anno Domini and before Christ. He is in the middle of history. చరిత్రలో మధ్యలో ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారిని. Somebody said like this, what is history? History is nothing but his story. Bible talks about this. And I say that without him there is no story. Without him there is no story. Without him there is no history. History is his story. Before him, after him, that's it. And he is the only one who can take away your sin. So my first part is sin. And I said everybody is a sinner. According to Bible, all have sinned. And what is my second word? Savior. And who is the Savior? Jesus Christ himself. There is no other. There is no other. And he is the only one who can give you salvation. Let me talk about him. Nobody before and after him. ఆయన లాంటి వారు ఎవరు లేరు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నా లాంటి వాడు ఎవరైనా ఉన్నారా? Is there anybody like me? Lord, there is none like you. Bible talks about that. His birth was a sensation. It's a miracle. He was born to a virgin. Never happened again in the history, before and after. ఆయన కన్యకకు పుట్టారు. పురుష సంపర్కం వల్ల ఆయన పుట్టలేదు. పరిశుద్ధమైన జన్మను ఆయన కలిగి ఉన్నారు. And Isaiah predicted this in 750 years back. Micah did it 700 years back. యెషయా దీన్ని ప్రిడిక్ట్ చేశారు. అండ్ మీకా ప్రవక్త కూడా దీన్ని ప్రిడిక్ట్ చేయడం జరిగింది. హీ వాజ్ బార్న్ హోలీ. పరిశుద్ధంగా పుట్టారు ఆయన. ఎవరనూ లేరు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం నా కోసం ప్రాయశ్చిత్తంగా కార్చారు. ఆయన ఏ పుస్తకం రాయలేదంట తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పుస్తకం రాయలేదు. కానీ the books that were written on him were never written on any other person in this world. చూడండి, ఆయన ఏ పుస్తకం రాయలేదు, ఆయన బయోగ్రఫీ రాసుకోలేదు, ఆటోబయోగ్రఫీ రాయలేదు, ఆయన బయోగ్రఫీని ఎవరూ రాయలేదు. కానీ ఆయన గురించి, ఆయన మీద రాసినన్ని పుస్తకాలు ఈ చరిత్రలో ఎవరి మీద రాయలేదంట. ఆయన్ని యొక్క చరిత్ర పుటల్లోంచి తీసేద్దాం అనుకున్నారు చాలామంది.
కానీ వాళ్ళ జీవితాలని ప్రభువారికి సమర్పించుకొని తమ జీవితాలను మార్చుకొని చరిత్రను మార్చిన వారు ఎందరో ఈ చరిత్రలో ఉన్నారు. చాలామంది మనుషులుగా ఉన్నవారు దేవుళ్ళు అవుదామని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే దేవుడు అయింది మనిషిగా మారిన ఏకైక వ్యక్తి. చాలామంది అన్నారు అదిగో మార్గం, ఇదిగో మార్గం అన్నారు, ఇదిగో వెలుగు అన్నారు, అదిగో గురువు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కళ్ళే ఈ మాట చెప్పారు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్, ఐఎమ్ ద ట్రూ లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే నిజమైన వెలుగును అని చెప్పింది యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే. అండ్ యు నో వన్ థింగ్, ఎంత గొప్పవారైనా ఈ యొక్క ప్రపంచంలో వారి యొక్క జీవితము మారిపోవాల్సిందే. ఎక్కడ మారిపోతుంది, ఎక్కడ ఎండ్ అయిపోతుంది? ప్రతి మనిషి 2 పదాల మధ్య జీవిస్తాడు, డిఓబి, డిఓడి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. ఎంత గొప్పవాడినైనా తీసుకోండి, ఫ్రమ్ అలెగ్జాండర్ ద గ్రేట్ నుంచి జూలియస్ సీజర్ వరకు, మొన్నటి అబ్దుల్ కలాం వరకు తీసుకోండి. వారు చాలా గొప్పవాళ్ళు, చాలామందితో కొనియాడబడుతున్న వాళ్ళు. కానీ వాళ్ళ జీవితం చివరి పేజీ ఉంది తెలుసా మీకు? ఆ చివరి పేజీలో ఏముంటుందంటే మరణం ఉంటుంది. పుట్టిన ప్రతివాడు చనిపోవాల్సిందే, బికాజ్ ఈజ్ అ మ్యాన్. ఈ పాపం ఏం చేసిందంటే ఒక శాలరీ ఇచ్చింది మనకి. ఆ పాపం ఇచ్చిన శాలరీ ఏంటి తెలుసా? మరణం. జీతం ఉందంట, ఆ జీతం మరణం. ఆ పాపం వల్ల వాడికి మరణం సంప్రాప్తమైన వచ్చేసింది వాడికి. బైబిల్ చెప్తుంది, హీ ఈజ్ నో మ్యాన్ బట్ గాడ్, గాడ్ బికేమ్ మ్యాన్ ఫర్ యూ అండ్ మీ. అరే చాలా చెప్పారండి, మారండి మారండి అని ప్రాఫిట్స్ని పంపించారు ప్రభువారు. పాపాన్ని తీసివేసుకోమని చెప్పాడు, పాపం నుంచి బయటికి రమ్మన్నాడు. కానీ మనిషి వినలేదు. కాలం సంపూర్ణమైంది అయినప్పుడు ఆయనే దిగి వచ్చారు. దేవాది దేవుడు ఈ యొక్క పొడం మీదకి రావటం ఒకే ఒకసారి జరిగింది. అది క్రిస్మస్ శుభవేళ 2020 సంవత్సరాల క్రితం. 1 జాన్లో ఈ మాట రాసింది, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో సిన్. ఆయన పాపం లేదు, ఆయనలో పాపం లేదు. పాపం లేని ఒకే ఒక్కడు ఆయన దేవుడు. అందుకు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. అండ్ హి హస్ బ్రోకెన్ ద పవర్ ఆఫ్ సిన్. అండ్ యు నో వన్ థింగ్, ఇది ఎప్పుడూ జరగలేదు, యేసుక్రీస్తు వారిలోనే జరిగింది. మరణము మరణించింది ఎప్పుడు తెలుసా? ఒకే ఒకసారి చరిత్రలో. తమ్ముడు, అన్న, వింటున్న వారందరూ గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు లాంటి వారు ఈ ప్రపంచంలో ఈ యొక్క విషయంలో ఎవరూ లేరు. మరణం మరణించింది ఒకే ఒకసారి. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. మనం ఈస్టర్ని మొన్నే జరుపుకున్నాం. ఓన్లీ వన్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ that death died only once in the history of the mankind. There is nobody who rose from the dead. And I have a doubt, why? ఎందుకు వాళ్ళు లెగవలేకపోయారు? మరణాన్ని మనిషి ఎందుకు జయించలేకపోయాడు? వాడు మనిషి కనుక, పాపము వాడిలో ఉంది కనుక. But there is a sinless savior. And you know who is that? Jesus himself. మరణం, జీవం ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన మరణాన్ని జయించగలిగాడు. రోమీయులకు రాసిన పత్రిక చెప్తుంది, క్రైస్ట్ డైడ్ ఫర్ ద వీక్, అన్గాడ్లీ అండ్ సిన్నర్స్. అని రోమీయులకు రాసిన పత్రిక 5, 15, 16, 19 ఏముందో, జీసస్ డైడ్ యాజ్ మీ అండ్ ఫర్ మీ. ఆయన నా కోసం చనిపోయాడు, నా తరపున చనిపోయాడు.
తమ్ముడు చెల్లి, అన్న అక్క, అంకుల్ ఆంటీ మీకోసం చనిపోయారు ప్రభువారు. యేసు ప్రభువారు లాంటి దేవుడు ఎవరైనా లేరు. ఇది సత్యం. He bore sin's penalty and he bore sin's consequences and he bore sin's pains. And nobody else has ever done any sacrifice like this. ఈ యొక్క పాపము పోవాలంటే పాపము లేని ఒక వ్యక్తి కావాలి, పాపరహితుడు కావాలి. పాపం ఉండకూడదు ఆయనలో. టు పర్జ్ ద సిన్, టు సేవ్ ద సిన్నర్, వీ నీడ్ ఎ సిన్లెస్ సేవియర్. తెలుగులో చెప్పనివ్వండి, పాపిని రక్షించడానికి పాపం లేని ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు వస్తే సరిపోదు, ఆ రక్షకుడు మన కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఆయన ప్రాయశ్చిత్త బలిగా సిలువలో నీ కోసం నా కోసం చనిపోయాడు. ఇంకెవరు ప్రాయశ్చిత్తం చేయలేదు. చూసుకోండి మీరు, ఎవరు చేయలేదు. అసలు వేరే వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కదా. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆల్ హ్యావ్ సిన్డ్, అందరూ పాపం చేశారని చెప్తుంది. ఒక పాపి ఇంకొక పాపిని ఎలా రక్షిస్తాడండి? పాపము లేని రక్షకుడు కావాలి. ఆ పాపం లేని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. Since he is holy God, he is the only one who is eligible to die for your sins. And he died. He was buried and he rose again. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కోసం చిందించాడు. తమ్ముడు చెల్లి పాతిపెట్టబడ్డాడు. మూడో దినం ఆయన తిరిగి మృత్యుంజయుడై లేచాడు. అందుకనే జాన్ 3:16 ఏం చెప్తుంది? For God so loved the world, అంటే నిన్ను నన్ను, and he gave his only begotten son. ఆయన అద్వితీయ కుమారుని నీ కోసం ఇచ్చాడంట. That whosoever believes in him, చూడండి, కానీ అంతటితో సరిపోదు. ఆయన నీ కోసం చేయవలసిందంతా చేశాడు. కానీ ఐ షుడ్ బిలీవ్ ఇన్ హిమ్, ఆయన్ని నమ్మాలి నేను. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్ యూ విల్ నాట్ పెరిష్. ఆయనలో నువ్వు విశ్వసించితే, ఆయనలో నమ్మిక కలిగి ఉంటే, ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన్ని హృదయంలోకి ఆహ్వానిస్తే, you will not perish. COVID cannot do anything. You may die, I may die of COVID, but you will live forever with him. ఆయనతో పాటు జీవిస్తావు. You will not perish. Bible says this. I am not saying this. You will not perish but have everlasting life. And see this, my dear friends. ఒకసారి ఆలోచించండి. And he is the only way. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 ఇలా ఉంది, వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో రెమిషన్ ఆఫ్ సిన్స్. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. రక్తము చిందించబడింది తమ్ముడు నీ కోసం, నా కోసం. అండ్ వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి అనేదే నీ ప్రశ్న, నా ప్రశ్న. బైబిల్ చెప్తుంది, యోహాను 3:16, యూ షుడ్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన్ని నమ్మాలి. బిలీఫ్ ఒక్కటే ఉంటే సరిపోదండి. విశ్వసించానంటే సరిపోదు, నేను నమ్ముతున్నానంటే సరిపోదు. ఆ నమ్మకం యాక్షన్లోకి రావాలి. ఎప్పుడైనా చూడండి, ఇఫ్ ఐ బిలీవ్ ఐ డూ. నేను నమ్మితే నేను చేస్తాను. సో నువ్వు నమ్మితే నువ్వు ఒక పని చేయాలి. No sir, I am coming to the church regularly sir, I sing, I do lots of things, I read Bible, I pray. నేను అన్నీ చేస్తాను సార్, నేను బాగా నమ్ముతాను ఆయన్ని అంటే సరిపోదు. బైబిల్ చెప్తుంది, నీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర నిల్చుని ఆయన తట్టుచున్నాడు. తలుపు తీస్తావు. తలుపు తీస్తావా తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఇంకా ఎవరైనా వింటున్న వారందరూ కూడా హెబ్రోను సహవాసంలో ఉన్నవారని నాకు తెలుసు. చాలామంది మీరు ప్రభువారిని
సొంత రక్షణగా అంగీకరించారని కూడా తెలుసు. కానీ ఇంకా ఎవరైనా జాగ్రత్తగా వినండి, మరణము నీ యొక్క హృదయము తలుపు తట్టకముందే మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువు వారు నీ హృదయాన్ని తడుచున్నారు. He is knocking at the door of your heart. Will you open it? ప్రభు వారు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. నీకోసం నేను చనిపోయాను, నా యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని నీకోసం చిందించాను, నీకోసం సిలువనెక్కాను, నీకోసం పడరాని బాధలు పడ్డాను, నీకోసం పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను, నీకోసం చేయవలసిన అన్నీ చేసేసాను. కానీ నువ్వు ఒక్క పని చేస్తావా? బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అని తన నోటితో ఒప్పుకున్నవాడు రక్షణ పొందుతాడని చెప్తుంది. Bible also says that if you believe, you are not condemned. John 3:18. And you must be willing to open the door. ప్రభువారు ఇంకా తడుతున్నారు. తమ్ముడు, చెల్లి, అంకుల్, ఆంటీ, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐఎమ్ క్లోజింగ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉన్నారా? ఒకవేళ ఉంటే దయచేసి తమ్ముడు, చెల్లి, మీ హృదయాల్ని దేవునికి ఇవ్వండి. దాన్నే బైబిల్ అంటుంది మారు మనసు అంటుంది. ఏమి చేయనక్కర్లేదు. ప్రభువా మీరు నా హృదయంలోకి రండి అని అడిగితే ప్రభువారు మీ హృదయంలోకి వస్తారు. And Lord is calling you, my dear brother and sister. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మిమ్మల్ని కాల్ చేస్తే మీరు ఎంత ఆనందానికి లోనవుతారు. ఏమండి చెప్పండి. మీకు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ నుంచి, చీఫ్ మినిస్టర్ నుంచి కాల్ వస్తే మీరు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటారా? వెంటనే వీళ్ళు తలుపు తీసి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని మీ ఇంట్లో కూర్చోబెట్టి సకల సపరీలు చేస్తారు. ఉబ్బి తబ్బిబ్బైపోతారు. కానీ తమ్ముడు, చెల్లి, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభుని బయట పెట్టావా? బైబిల్ చదువుతున్నావు, చర్చ్కి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, బట్ ప్రభు వారిని బయట పెట్టావా? ఒకవేళ బయట పెడితే this is the time. And God is calling you. He is knocking at the door of your heart. Will you open that? Before death knocks at your door, will you listen to the Savior? ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ కాదు, దేవాతి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకే ఒక దేవుడు, నమ్మకమైన దేవుడు, నీకోసం మరణించిన దేవుడు, నీకోసం తన రుధిరాన్ని సమర్పించిన దేవుడు, నీకోసం తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, పాపము లేని రక్షకుడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు రెండవ మరణం నుంచి. నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగిన ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని ఆయన అంటున్నారు, ఎవరేమనుకున్నా సరే ఆయన ఒక మాట చెప్తున్నారు, ఐ యామ్ ద వే, ఐ యామ్ అ వే అని చెప్పలేదు. నేను ఒకానొక మార్గం అని చెప్పలేదు. నేను మార్గాలన్నింటిలో ఒక మార్గం అని చెప్పలేదు. నేనే మార్గమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు, నేనే నిజమైన వెలుగును అన్నాడు. పాపం అనే అంధకారంలోంచి బయటికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు నీ మీద ప్రసరిస్తున్నప్పుడు ఆ వెలుగుని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? విల్ యూ సే yes to Jesus? Will you accept him? That's your choice. He is the creator of the universe. And Jesus is calling you today. Don't hesitate. Don't look around. Don't say no. Of course, you can say no also. God has given you that choice. మీరు నో అని కూడా చెప్పచ్చు. ఒకవేళ ఇలాగా కనుక డిస్క్రైబ్ చేస్తే, మీ యొక్క సెల్ ఫోన్కి 2 బటన్స్ ఉంటాయి, రెడ్ బటన్, గ్రీన్ బటన్. ప్రభువారి నుంచి కాల్ వస్తుంది మీ జీవితం అనే సెల్ ఫోన్కి. రెడ్ బటన్ నొక్కుతావా, గ్రీన్ బటన్ నొక్కుతావా? చాయిస్ ఈజ్ యువర్స్.
నువ్వు రెండిట్లో ఏదైనా నొక్కొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, రెడ్ ఈజ్ డేంజర్, రెడ్ ఈజ్ గోయింగ్ టు బి ఇటర్నల్ ఫైర్, రెడ్ ఈజ్ డిస్ట్రక్షన్. రెడ్ అనేది ఎప్పుడు అపాయమేనండి. గ్రీన్ ఈజ్ గుడ్, గ్రీన్ ఈజ్ గ్రేట్, గ్రీన్ ఈజ్ అ బ్లెస్సింగ్. సో దేనికి ఎస్ చెప్తావు తమ్ముడు, చెల్లి, అంకుల్, ఆంటీ? లేదండి నేను పాపిని అని నాకు అర్థమైంది, ఈ పాపాన్ని నాలోనే పెట్టుకుంటాను అంటే పాపానికి జీతం మరణం. మరణిస్తావు నువ్వు. ఈ మరణం కాదండి, రెండవ మరణం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కళ్ళే మార్గం. ఒకవేళ ఆ సిన్ని నీలోనే పెట్టుకుంటే నీలో క్యాన్సర్ పెట్టుకున్నట్టే. ఎందుకంటే ఆ క్యాన్సర్ నేను లోపల నుంచి తినేస్తుంది, నీకు తెలియదు. సిన్ విల్ ఈట్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, విల్ యూ కమ్ టు ద లార్డ్ టుడే? యూ యాక్సెప్ట్ ద లార్డ్. ఒకవేళ ప్రభు వారు నిన్ను పిలుస్తూ ఉంటే నీ హృదయం దగ్గర ఆయన ఇంకా నిల్చొని ఉన్నాడు చూడండి. జీసస్ ఇస్ స్టిల్ కాలింగ్ యూ. హీ స్టాండింగ్ అవుట్ సైడ్ యువర్ హార్ట్ అండ్ నాకింగ్ యూ. ఏమంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారిని, నిజమైన రక్షకుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, అసామాన్యమైన దేవుణ్ణి, మహోత్కృష్టమైన దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుడిని నువ్వు పిలవాలి, కానీ ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. ఆయన్ని నువ్వు నీ డోర్ వెనక పెడతావా? ఎలా పెట్టగలవు? హౌ కెన్ యూ కీప్ జీసస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హార్ట్? గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఒకవేళ నేను ఫినిష్ చేస్తాను, నా టైం అయిపోయింది. ఒకవేళ ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే టీవీల ముందు ఉన్న వారందరూ కూడా, వింటున్న వారందరూ ఈ చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను పాపిని ప్రభువా. అవును తండ్రి, నా యొక్క పూర్వీకుడైన ఆదాము చేసిన పాపంలో నాకు కూడా భాగం ఉంది తండ్రి, నన్ను క్షమించండి. పాపం నాలో రాజ్యం వెళుతుంది ప్రభు. నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏమి చెయ్యాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదు అది చేస్తున్నాను ప్రభు. పాపము నన్ను ప్రభా బంధించింది ప్రభా, నాకు విడుదల దయచేయండి. నా పాపాన్ని తీసివేయగలిగిన ఒకే ఒక దేవుడు మీరని తెలుసుకున్నాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు. నా పాపాన్ని ఒప్పుకొని, తెలిసి తెలియక చేసిన పాపాన్ని ఒప్పుకొని నాయన మీ దగ్గరికి వస్తున్నాను, విడిచిపెడుతున్నాను ప్రభా. మీ యొక్క రక్తంతో నన్ను కడగండి ప్రభా. అయ్యి అవును ప్రభా, మీరు ఎలాగ నా హృదయంలో బయట ఉంటారు తండ్రి. మరణము నన్ను తట్టకముందే ప్రభా నాయన తలుపు తీస్తాను తండ్రి. ఇదిగో ప్రభా, నేను లెగుస్తున్నాను తండ్రి, నా హృదయాన్ని మీకోసం తీస్తున్నాను ప్రభా. నా హృదయంలోనికి రండి. ప్రభువారు అంటున్నారు, హృదయంలో ఎవరైనా తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో నేను సహవాసం చేస్తానని. హీ సేస్ దట్ హీల్ డైన్ విత్ యూ. ప్రభా సహాయం చేయండి నాయన. నన్ను క్షమించండి తండ్రి, మీ రక్తంతో నన్ను కడగండి తండ్రి. నాకు మనశ్శాంతిని ఇవ్వండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోకి రండి ప్రభా. నా పాపాన్ని తీసివేయండి, నన్ను పరిశుద్ధుడిగా మార్చండి ప్రభా. నన్ను క్షమించండి ప్రభా, నన్ను క్షమించండి. నా హృదయంలోకి రండి ప్రభా. ఇంతకాలం ప్రభా మిమ్మల్ని పోస్ట్పోన్ చేశాను తండ్రి, అన్ని పనులు చేశాను తండ్రి, కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానించలేదు. ఎంతోమంది చెప్పారు, నేను ఆహ్వానించలేదు. ఈ రోజున ప్రభా మరణము నా ఇంటి ముందే తచ్చాడుతుంది, నా కాలనీలో తచ్చాడుతుంది. రేపొద్దున ఏమవుతుందో నాకు తెలియదు నాయన. ఈ సమయంలో మీరు నాకు ఈ ఆహ్వానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నన్ను క్షమించి ప్రభా నా హృదయంలోకి రండి, నాతో సహవాసం చేయండి ప్రభా. నన్ను రండి ప్రభా, నేను నా పాపంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగమని వేడుకుంటున్నాను ఆమేన్ అని ప్రార్థన చేస్తే ప్రభువారు మీకు హృదయంలోకి వస్తారు. తమ్ముడు, చెల్లి, ఆంటీ, అంకుల్, ఈ యొక్క మెసేజ్ ద్వారా కొంతమంది అయినా ప్రభువారి దగ్గరికి వస్తారని నమ్ముతూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. అందరూ కాళ్ళు మూసుకోండి. కృపాసత్య సంపన్నమైన గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంత మంచి వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటారు తండ్రి. ప్రభా, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా,
మీ యొక్క వాక్యాన్ని పట్టుకొని చెప్పగలిగిన ప్రభా, మరి మెరిట్ లేని వాడిని తండ్రి, పాపిని ప్రభా, అయితే నన్ను వాడుకున్నారు, మీరు నిలబెట్టారు ప్రభా. వినువారికి ఇది ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైతే ప్రభా ఈ యొక్క వాక్యం విని ప్రభా పాపిని గుర్తించి ప్రభా పాపం తీసివేయడానికి మీరు ఒక్కళ్ళే అని ప్రభా గుర్తించి పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభా మిమ్మల్ని తమ సొంత రక్షణగా అంగీకరించారు, వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. వారికి ప్రభా నాయన మీరే ప్రభా మీ యొక్క సన్నిధి ముఖ కాంతిని వాళ్ళ మీద ప్రకాశింపచేయండి. స్థిరంగా వాళ్ళు ప్రభా మీ వాక్యంలో ఎదగలడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇంతవరకు మీరు మీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.